యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో సాయంకాల సమయంలో తనకి వందనం తెలియజేస్తూ మరి నేటి కొరకై పాఠ్యభాగం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు దాని భాగం చదివి తదనంతరం 17, 16 నుంచి 18లో ఉంటూ ఉన్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసి క్లుప్తంగా మరి నేటి దినం నుంచి కొలస్సీ పత్రిక యొక్క వాక్య పరిచర్య శీర్షికను మనం ఆరంభించుకుంటుండగా దీని యొక్క సన్నిధిలో ఆయన వాక్యం వైపుకు మన హృదయాలు మళ్లించుకుని మనకి ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా మరి నేటి కొరకు ఈ యొక్క భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు, తదనంతరం 16 నుంచి 18 వచనాలు నేను చదువుతున్నాను, గమనించాలనుకుంటున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. అలాగే 16 నుంచి 18 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 16వ వచనం చదువుతాను. ఏదైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. 17వ వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. వాడు ప్రార్థన చేసుకుని నేటి కొరకు ఏర్పరచబడిన వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. దయచేసి స్థలం నుంచి ప్రార్థించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం నీ సన్నిధిలో నీ ప్రజలుగా నీ రక్తం చే కనబడిన నీ జనులుగా నీ సన్నిధిలో చేరిన మమ్మను మా ప్రభువా ఘనమైన మీ నామమును ఆరాధించే కృపకు పాత్రలుగా చేశారు. నీ యొక్క శరీర రక్తంలో సాదృశ్యం ఉంటున్న బలలో మాకు అనుగ్రహించిన పాలిభాగంకై వందనాలు. పరీక్షాపూర్వకంగా పాల్పొందుటకై మీరు అనుగ్రహించిన నైనా ఆత్మ నడిపింపుకై వందనాలు, స్తోత్రాలు. ప్రియ తండ్రి, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని మరి మా ప్రభువా కొలస్సీ పత్రిక ద్వారా మా కొరకు మీరు దాచించిన బహుశ్రేష్టమైన మా ప్రభువా పరలోక సంబంధమైన సత్యములను గమనించుటకై ఆశపడుతూ సిద్ధపడుచున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి మిగిలిన సమయంలో మాతో మీరు మాట్లాడమని, మీ నుండి మా ప్రభువా మాట్లాడి మీ నుండి మాటలు పొందుకుని నైనా మీచే మాట్లాడబడి నైనా మీచే బలపరచబడి నూతనపరచబడి మా ప్రభువా పరిశుద్ధపరచబడి నైనా ఈ స్థలం నుంచి వెళ్ళగలిగే రీతిగా మా అందరితో నీ కృపను నుంచి నైనా ఈ సమయాన్ని మమ్మను నీ హస్తానికి అప్పచెప్పుకుంటూ అయోగ్యంగాను నీ శిలువ చాటును మరుగు చేయమని మాతో మీరే ఉండమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఒక శ్రేష్టమైన సంగతులు దేవుడు తన దాసుని ద్వారా మరి అనేకమైన వాక్య భాగం నుంచే మనకి అనుగ్రహించుంటుండగా మరి సమయానుకూలంగా మరి మిగిలి ఉన్న సమయంలో కొలస్సీ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన విషయాలను యాజ్ ఏ ఇంట్రొడక్షన్ ఉపోద్ఘాతంగా మరి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుచున్నాను. రానున్న 9
వారంలో మనము కొలస్సీ పత్రిక యొక్క సందేశ శీర్షికను మనం చూస్తూ ఉంటాం. A series, a sermon series in the Epistle of Colossians. And as we are going to look at it, I would just give a big picture. మరి పూర్ణ చిత్రం నేను మీకు ఇవ్వాలని చెప్పి ఆశపడుచున్నాను. అలాగే మొదటి 14 వచనాలు నేటి కొరకు ఏర్పరచబడిన భాగంగా ఉంటూ ఉండగా మరి మిగిలిన సమయంలో కొన్ని విషయాలను మీరు ప్రాముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకునే రీతిగా మరి కొన్ని వచనాలని మనము కేవలం దాన్ని జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. నిజంగా కొలస్సీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉంటూ ఉన్న వారికి రాయబడినట్టుగా మొట్టమొదటి రెండు వచనాల్లోనే మనం చూస్తాం. 2వ వచనంలో క్రీస్తు యేసునందు అపోస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి రాయినది అని చెప్పి కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అని చెప్పి మనం చూస్తున్నాం. He is writing it to the saints in Colossae. Not only to them, I want you to take a look at the background. మరి ఈ కొలస్సీలో నివసించిన వారి జీవితాలని కొద్దిగా జ్ఞాపకం చేసుకోవాలని, వారి యొక్క నివాసాన్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పత్రిక యొక్క సారాంశం, ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాలు మనకి అర్థమవుతాయి. The city of Colossae is like a tri-city valley. Where are we when we think about Bay Area? We always remember about the tri-cities that are there. The city of San Jose, the city of Oakland, the city of San Francisco, at least at a high level. And such is the same with this city of Colossae. Colossae సంఘం ఉంటూ ఉన్న ఆ యొక్క పట్టణంకు సమీపంగా ఉంటున్న 2 పట్టణాలు ఉంటూ ఉన్నాయి. ఒకదాని పేరు లవోదిషియా. ఇది 4వ అధ్యాయము మరి 13వ వచనంలో మనం ఈ 2 పట్టణాల విషయమై మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం 13వ వచనం, ఇతడు మీ కొరకును లవోదికియా కొరకును హియోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు ఆ స్థలమందు సేవకుడుగా దేవుని వాక్య పరిచయం చేసే దేవుని దాసుడుగా ఉంటూ ఉన్న ఎపఫ్రా గురించి రాయబడుచున్న మాటల్లో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ 3 పట్టణాలు ప్రాముఖ్యమైన ట్రై సిటీ ప్లేస్ గా ఈ యొక్క స్థలం కొలస్సీ స్థలం ఉంటూ ఉన్నది. కొలస్సీ, లవోదిషియా, హైరాపోలిస్ అనే ఈ 3 పట్టణాల సమ్మేళన ఈ యొక్క కొలస్సీ యొక్క పట్టణంకు సమీపంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ పట్టణాలు మనం గమనించినట్లయితే ఈ ముగ్గురు పట్టణంలో ఉంటూ ఉన్న విశ్వాసులకు వాళ్ళకి ఈ యొక్క ఉత్తరం లేక ఈ యొక్క పత్రిక రాసి ఉన్నట్టుగా మనం గమనించవలసిన వారు ఉంటున్నాం. ఈ సంఘంలో మరి జరుగుతున్న కార్యాలను ఆయన గమనికలోకి తీసుకుని రావటం బట్టి అపోస్తలుడైన పౌలు హెచ్చరికతో కూడిన మాటలు అలాగే మరి బలపరచబడు రీతిగా వారికి ఈ యొక్క ఉత్తరాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. మరి అపోస్తలుడైన పౌలు ఈ స్థలానికి వచ్చినట్టుగా మనం అపోస్తలుల కార్యంలో కానీ మరి ఇతరత్ర దేవుని వాక్యంలో కానీ మనకి కనబడదు. ఇంకా మనం పరిశీలించినట్లయితే వీరి యొక్క విశ్వాసం గురించి కేవలం ఆయన విన్నట్లుగానే, అలాగే వీరిలో ఎందరిలో ముఖము కూడా చూడని వారికి ఈ పత్రాన్ని రాస్తున్నట్టుగా చూస్తున్నాం. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, మీ కొరకును లవోదికియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనవచ్చున్నాను అంటున్నాడు. నిజంగా అపోస్తలుడైన పౌలు యొక్క భారం కేవలం ఆయన పరిచర్య చేసి ఆయనచే సువార్త విని రక్షింపబడిన వారి కొరకే కాదు, కానీ ఆయన ముఖము చూడని వారి కొరకు పోరాడే ఒక ఆత్మ సంబంధమైన భారము అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం మనం చూస్తున్నాం. మనము పరిచయం ఉన్న వారి కొరకు ప్రయాసపడుట, వారి కొరకు ప్రార్థించుట, వారికి సువార్తనిచ్చుట
ఆ భారంనే భరించలేని రీతిగా ఆయా సందర్భాల్లో క్రైస్తవ జీవితం గతించిపోతుంది. అయితే పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తన ముఖము చూడని వారి కొరకును ఆయన పోరాడుచు వారి కొరకు ప్రార్థించే ఒక అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ సంఘం ఏ రీతిగా ఏర్పరచబడిందని గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అపోస్తలులైన పౌలు ఎఫెసీ సంఘంలో ఆయన 3 సంవత్సరములు, దాదాపు 2 సంవత్సరముల కంటే ఎక్కువగా ఆయన జరిగించిన పరిచర్య దినాల్లో ఎపఫ్రా అనే వ్యక్తి బహుశా పౌలు యొక్క సువార్త ద్వారా ప్రభువుని ఎరిగి రక్షింపబడి, తదనంతరం ఈ ఎపఫ్రా ఆ యొక్క కొలస్సీ పట్టణానికి చెందిన వాడే ఉంటున్నప్పుడు ఆయన తిరిగి తన పట్టణానికి వెళ్ళి సువార్త పరిచయం ద్వారా సంఘము నిర్మింపబడినట్టుగా మనకి గమనికలోనికి తీసుకుని రాబడుతుంది. 5వ వచనం మనం గమనించినట్లయితే, 7వ వచనం మనం గమనించినట్లయితే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడి వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినాడు అని చెప్పి మనం తెలిపిన వాడు అని చెప్పి చూస్తున్నాం. నిజంగా దేవుడు మరి ఆయా రీతిలుగా ఆయా స్థలాల్లో మరి ప్రతి ఒక్కరిని వాడుకుని తన యొక్క రాజ్య విస్తీర్ణ కార్యంలో మనల్ని ఆయా స్థలాలకి తీసుకుని వెళ్ళి ప్రభువుని తెలుసుకుంటకు, బలపరచబట్టుకు, ఆ స్థలమందు తన రాజ్యం వచ్చుటకు, తన చిత్తం నెరవేర్పబట్టుకు ప్రాముఖ్యంగా మనల్ని ఒక స్థలంలో ఉంచి ఉంటున్నారు. కానీ మన యొక్క దిన జీవితం గడుపుటకు కాదని ఈ యొక్క సందర్భానుసారంగా మనం గమనించాలని కూర్చున్నాం. నిజంగా మరి క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు, అపోస్తలులకు ఆయన ప్రార్థన నేర్పిన యొక్క సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాల్లోని భాగం మనం గమనిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్పబడినట్టు భూలోకమందును నెరవేర్పబడును గాక అని ప్రార్థించమన్నట్టుగా మరి తన శిష్యులకు నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేగాని మొట్టమొదట మన ప్రార్థన ప్రభువా నాకు ఇది ఇవ్వండి, పలానా ఈ స్థలంలో నాకు అది ఇవ్వండి అని చెప్పి ప్రార్థించమన్నట్టుగా మనం చూడము. మన ప్రార్థన, మన జీవితము తన రాజ్యము వచ్చులాగిన, తన చిత్తము పరలోకమందు ఏ రీతిగా నెరవేర్పబడుతుందో నా జీవితంలో, మనం నివసించే స్థలంలో, మనం పనిచేయ స్థలాల్లో, మనము ఉండు పట్టణాల్లో వచ్చులాగున, జరుగులాగున ఆశ, భారము నీది నాది ఉంటూ ఉన్నదా అనే ఈ యొక్క సాయంకాల సమయంలో దేని వాక్యం మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. క్లుప్తంగా మరి ఈ యొక్క పత్రిక యొక్క ప్రాముఖ్యమైన సారం ఏమై ఉంటున్నది అని గమనించి మరి మొదటి 14 వచనాల్లోని సారాంశాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మరి నిజంగా కొలస్సీ సంఘంలో ఎపఫ్రాచే సువార్త ప్రకటన విని రక్షింపబడి ఆ 3 పట్టణాల్లో సువార్త వెదజల్లబడుచుదల తన యొక్క సంఘము స్థాపింపబడి మరి విశ్వాసులు ఎదుగుచూ ఉన్న సందర్భంలో ఆయా దుర్బోధలు ఈ పట్టణాల్లో ఉంటూ ఉన్న సంఘాల్లోనికి దొర్లినట్టుగా మనం గమనించగలం. 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే మరి అనేకమైన రీతిగా దుర్బోధలు వచ్చి ఉంటున్నాయి. ఈ పట్టణంలో, కొలస్సీ పట్టణంలో ఉంటున్న వారు అనేకులు అన్యులుగా ఉంటూ ఉన్నారు. మరి కొంతమంది యూదులుగా తమ యూద విశ్వాసం, అంటే యూదుల యొక్క మతము, ఆ యొక్క పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రం విడిచి మరి నూతన నిబంధనలో ఆయన యొక్క విశ్వాసంలోనికి, ప్రభువును తెలుసుకున్న అనుభవంలోనికి వచ్చి ఉంటున్న వారు ఈ సంఘంలో ఉంటూ ఉన్నారు. ఈ రీతిగా ఉంటూ ఉండగా మరి ఆ యొక్క పట్టణంలో అనేకమైన దుర్బోధలు, ప్రాముఖ్యంగా నాస్టిసిజం అనే ఒక దుర్బోధ ఆ యొక్క పట్టణంలో, సంఘంలో దొరుకుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నాస్టిసిజం అనే మాటకు ఏదైతే దైవత్వంతో కూడిందో అది ఎంతో దీవెనకరమైనది, ఎంతో మేలైనది, మంచిది, శ్రేష్టమైనది అని భావించి, ఏదైతే ఈ లోక సంబంధమైనది, శరీరానుసారమైనది ఉంటూ ఉన్నదో అది ఎంతో మలినమైంది, అపవిత్రమైంది అని భావించే ఒక స్వభావం. ఇందును బట్టి వారు ఒక దుర్బోధను పుట్టించిన వారిగా సంఘంలో వస్తున్న బోధలను మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు,
తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాస్టిసిజం వల్ల వస్తూ ఉన్న ఆ యొక్క ప్రబలుచు ఉన్న తప్పుడు సిద్ధాంతాలు ఏంటి అని అంటే, క్రీస్తు ప్రభువు శరీరంలో రాలేదు. ఆయన కేవలము దేవునిగా ఈ లోకానికి ఆయన యొక్క రక్షణ కార్యము జరిగించిన విషయము కేవలము అది ఇట్స్ జస్ట్ అన్ ఐడియా, ఇట్ ఇస్ జస్ట్ ఎ థాట్ ప్రాసెస్, నాట్ ఇన్ ఎ ఫిజికల్ వే. ఆయన ఈ లోకానికి రాలేదు అన్నట్టుగా ఒక గొప్ప దుర్బోధ. ఎందుకంటే దైవత్వంగా భావించబడింది మానవత్వం శరీర సంబంధమైనదిగా ఉండనేరదు అనే ఒక దుర్బోధను బట్టి ఆ యొక్క తప్పుడు గమనికలు ఆ యొక్క సంఘంలో ప్రబలించినట్టుగా మనం చూస్తాం. అందుని బట్టి పౌలు ఆ యొక్క దుర్బోధను సరిచేయచ్చు. ఆయన అంటూ ఉన్నాడు, తన శరీరమందు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును అని చెప్పు ఉన్నాడు. నిజంగా యేసు ప్రభు వారు ఆయన 100% దేవుడై ఉండి 100% మానవుడిగా ఉంటూ ఉన్నాడు. మనం యొక్క బైబిల్ స్టడీలో మనం గమనిస్తున్నాం, హైపోస్టాటిక్ యూనియన్ అనే మాటకు ఆయన యొక్క 100% దైవత్వము 100% మానవత్వము ఆయన యందు కేవలం మాత్రమే మనం గమనించగలం. అందుని బట్టి మరి ఆయన మానవుడిగా ఆయన మానవుల పట్ల మానవుల పక్షంగా ఆయన చేసిన యాగము, ఆయన చేసిన త్యాగం బట్టి ప్రతి మానవునికి పాపక్షమాపణ లభ్యపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి ఈ యొక్క సారాంశం మనం గమనించినట్లయితే, Paul was trying to address the false teachings and one of which is Gnosticism. Apart from that, there is asceticism, which is రెండవ అధ్యాయంలోని ఒక భాగం జ్ఞాపకం చేసి మరి క్లుప్తంగా మొదటి అధ్యాయంలోని 14 వచనాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రెండవ అధ్యాయము 20-22 వచనాలు కలిపి ఉన్న భాగాన్ని జ్ఞాపకం చేయాలి నేను కోరుచున్నాను. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారై లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకొనుట చేత నశించిపోను. There is something called asceticism, which is more of trying to be mystical. Don't touch this. It's based on rules. అది కేవలము ఒక ఆజ్ఞలతో పద్ధతులతో అనుసరించి మానవులు కల్పితమైన యొక్క కార్యంగా మనం చూస్తున్నాం. అట్టి దుర్బోధ సైతము ఈ కొలస్సీ సంఘంలో చొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అన్నిటికంటే ఎక్కువగా ఈ యొక్క కొలస్సీ సంఘంలో మరి లోక సంబంధమైన యొక్క ఫిలాసఫీస్, లోక సంబంధమైన యొక్క ఆలోచనలు ఎక్కువై క్రీస్తులో ఉంటూ ఉన్న సంపూర్ణత, క్రీస్తులో ఉంటూ ఉన్న ప్రాముఖ్యమును విడిచినట్టుగా మనం గమనించగలం. అందుని బట్టి పౌలు ఒకవేళ ఈ కొలస్సీ యొక్క పత్రికకు సారాంశంగా నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక్క మాటలో చెప్పవలసినట్లయితే నిజంగా 18వ వచనంలో మనం చూస్తున్నాం, ఇన్ ఆల్ థింగ్స్ హీ మైట్ హ్యావ్ ప్రీఎమినెన్స్. మరి అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, మరి క్రీస్తు ప్రభువులో అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలగవలసిన అవసరం ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో, నా ప్రతి జీవితంలో ఉంటున్న ప్రతి భాగంలో ఆయనకు ప్రాముఖ్యం. ఇట్ ఈస్ నాట్ ప్రాముఖ్యత, ఆయనకి ఇంపార్టెన్స్ కాదు. చాలాసార్లు మనకి చాలా ఇంపార్టెన్స్ దేవుని గురించి, యేసు ప్రభు గురించి నేను ఇవ్వచ్చు, కానీ ఆయనకు ప్రాముఖ్యం ఇవ్వాల్సింది ప్రాముఖ్యత కాదు, కానీ ప్రాముఖ్యము అనే మాటను మనం గమనించినట్లయితే he should be the first in everything that you and I do in every aspect of our life. If you give him any place other than the first, that is not deserving for him, because he is the first. అందుకనే ఆ విషయాలను ఆయన ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేసిన మాటలు మనం గమనించినట్లయితే 17వ వచనంలో ఎందుకు ఆయనకు మొట్టమొదటి స్థానం, ప్రాముఖ్యం ఇవ్వాలి అని
ఆయన సంబోధిస్తూ చెప్పిన మాట 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. He is first because he was from the beginning and he has been there from the beginning and he is the first from the beginning. And then ఆయనే అన్నిటికీ సమస్తమునకు ఆధారభూతుడు. In him is our sustenance. మన యొక్క నివాసం, మన ఊపిరి, మన యొక్క జీవనం సమస్తము ఆయనను బట్టియే, ఆయన ఆధారంలోనే వింటున్నాయని గమనించావా అని ఈ యొక్క పత్రిక ద్వారా నీకు నాకు ప్రశ్న వేయబడుచున్నది. సాయంకాల సమయంలో మనము మన జీవన ఆధారము మన యొక్క ఉద్యోగంలో, మన జీవన ఆధారము మన యొక్క సుఖ భోగాల్లో, లేకపోతే మన యొక్క జీవన ఆధారము మనం తీసుకునే ఆహారంలో, మరి మన యొక్క మంచి ఆరోగ్యంలో ఉందేమో అని ఆలోచన చేస్తూ ఉండే మనకు దేవుడిస్తున్న ప్రశ్న, మన జీవన ఆధారము ఆయనలో ఉంది అని చెప్పి గమనించారా అని ప్రశ్న వేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. అందుని బట్టి అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము చెందవలసిన వారుగా ఆయన ఉంటూ ఉన్నారు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, నిజంగా సమస్తమునకు ఆయన ఆది సంబుధుడు అని చెప్పి జ్ఞాపకం చేయబడుచున్నాం. కనుక చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మనకి ఇవ్వబడుచున్న ఆరోగ్యం, మనకి ఇవ్వబడుచున్న ఉద్యోగం, మనకి ఇవ్వబడుచున్న ఆహారం, అవన్నీ ఒక సున్నాలుగా మనం పెట్టుకున్నట్లయితే క్రీస్తు ప్రభు వారు దానికి అన్నిటికంటే ముందుగా ఉండే ఒకటిగా ఉంటూ ఉన్నారని జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ క్రీస్తు ప్రభు వారు ఆ ఒకటిగా వీటన్నిటికీ ముందుగా లేనట్లయితే ఇవన్నీ కలిపి ఎన్ని సున్నాలు ఉన్నా కూడా అవి శూన్యంగా మనం గమనించవలసిన వారిగా ఉంటున్నాం. కనుక if there is one thing that you have to keep in your mind when you are reading the book of Colossians is that Jesus is first. ఆయన ప్రాముఖ్యం పొందవలసిన వారుగా, ఆయన ఆది సంభూతుడిగా నేడు ఉంటూ ఉన్నాడా అని, నేడు ఆయన ఉండాలి అని జ్ఞాపకం చేయబడవలసిన వారు ఉంటున్నాం. కనుక ఈ యొక్క సారాంశం గమనించిన వారుగా మరి క్లుప్తంగా మొదటి 14 వచనాల్లోని సారాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతితో కలిసి ఈ పత్రికను రాసినట్టుగా 2వ వచనంలో మనం చూస్తున్నాం. తిమోతి, అపోస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి రాయినది. ఈ మాటలు రాసినప్పుడు పౌలు తిమోతి కలిసి రాశారు అనే మాటకు బహుశా పౌలు చెప్పుచుండగా తిమోతి ఆ పత్రికను చేవ్రాత రాయించినట్టుగా మనం గమనించవలసిన వారు అంటున్నాం. ఎందుకంటే అనేకమైన భాగాల్లో, మరి ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయం ఆఖరి భాగంలో పౌలు తన యొక్క వ్యక్తిగత పరిచర్యను ప్రస్తావిస్తూ ఏ రీతిగా ఆయన అన్యులకు అపోస్తులుగా పిలువబడ్డాడో, ఆయనకి ఇవ్వబడిన ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తిమోతి మరి ఎఫెసీ సంఘంలో ఆయన సేవకుడిగా పనిచేస్తూ, మరి పౌలు లేని దినాల్లో ఆయన యొక్క పరిచర్యలో పాల్పొందినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క స్థలమందు కొలస్సీలో ఏర్పరచబడిన సంఘాలకి ఎంతగానో మరి ప్రోత్సాహం ఇచ్చు నిమిత్తమై ఎపఫ్రాచే ఈ యొక్క సంఘము బలపరచబడుచు ఎంతగానో ప్రయాసపడిన యొక్క సేవకుని యొక్క ప్రయాస ఫలాన్ని గమనించి వారిని ప్రోత్సాహపరచుటకు ఈ యొక్క పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో మనం గమనించినట్లయితే పౌలు ఈ సంఘంలో ఉంటూ ఉన్న పరిశుద్ధుల నిమిత్తమై కృతజ్ఞత చెల్లించిన వారుగా ఉంటూ ఉన్నారు. నిజంగా we give thanks to God and the Father of Jesus Christ, praying always for you. Oftentimes there are many things we give thanks for. చాలా పర్యాయాలు అనేకమైన విషయాల గురించి మనము కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు. అయితే దేవుడిచ్చిన తన యొక్క విశ్వాసుల సహవాసం బట్టి, తన ప్రియులైన సంఘస్థులను బట్టి కృతజ్ఞత చెల్లించువారుగా నీవు నేను ఉంటున్నామా? దేవుడు ఆశపడుచున్నాడు. దేవుడిచ్చిన యొక్క తన శరీరంలో ఒకరికొకరు మనల్ని అవయములుగా చేసి ఇచ్చిన ఈ గొప్ప సహవాసం బట్టి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా, మరి
ఉండవలసిన అవసరతను ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాక 4 నుంచి 14 వచనము ఒకవేళ సారాంశంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొలస్సీ సంఘంలో సువార్తను బట్టి దేవుడు చేసిన రక్షణ కార్యంలో పాల్పొందిన విశ్వాసులను బట్టి కృతజ్ఞత చెల్లించు ప్రార్థించే పౌలు యొక్క భాగంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు తనకు ప్రియులుగా ఉంటూ ఉన్న కొలస్సీలో ఉంటున్న పరిశుద్ధుల నిమిత్తమై కృతజ్ఞత చెల్లించడమే మాత్రమే కాక ప్రార్థించే యొక్క అనుభవం, వారి కొరకే పోరాడే యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన 3వ వచనంలో ప్రేయింగ్ ఆల్వేస్ ఫర్ యూ, మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నట్టు చెప్తున్నాడు. అంత మాత్రమే 9వ వచనంలో అందుచేత, ఇన్ ఇంగ్లీష్ లో మనం చదువుతాం, ఫర్ దిస్ కాజ్ వి ఆల్సో సిన్స్ ద డే వి హర్డ్ ఇట్ డు నాట్ సీజ్ టు ప్రే ఫర్ యూ, డు నాట్ సీజ్ టు ప్రే ఫర్ యూ. మానక ప్రార్థించే అనుభవాన్ని పౌలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాక ఆయన ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడో 9 నుండి 12 వచనాల్లోని గొప్ప లోతైన ప్రార్థన విషయాలను మనం అందులో గమనిస్తున్నాం. ఆయన కేవలము పలానా విషయంలో పలానా వ్యక్తిని స్వస్థపరచండి, పలానా విషయంలో వారి యొక్క ఉద్యోగాల విషయమై, వారి యొక్క కుటుంబ క్షేమాల గురించి ప్రార్థించట్లేదండి. నిజంగా అవి చేయకూడదని కాదు, కానీ వాటికి మించిన లోతైన ప్రార్థన అనుభవాన్ని మనం ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా ఆయన చేసిన ప్రార్థనను కేవలం చదివి మీకు వినిపించాలని ఆశపడుచున్నాను. మీరు సంపూర్ణ జ్ఞానంను, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును, ఆయన చిత్తంను పూర్ణముగా గ్రహించు వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని, ఇంకా అవలేదు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకుంటున్నాను. నిజంగా ఎన్ని పర్యాయములు మనం ఈ విషయాల్లో సంఘంలో ఉంటున్న వారి నిమిత్తమై ప్రార్థించిన అనుభవాలు ఉంటూ ఉన్నాయి. నిజంగా మన ప్రార్థన జీవితము అనేకుల కొరకే బలపరచబడే రీతిగా విశ్వాస విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో సంపూర్ణమైన రీతిగా ఆయన యొక్క జ్ఞానంలో, ఆత్మ సంబంధమైన విషయంలో వివేకం గలవారు నిమిత్తమై, ప్రతి సత్కార్యంలో సఫలలకు నిమిత్తమై, దీర్ఘశాంతం కనపరచు నిమిత్తమై, మరి అన్ని విషయంలో సంతోషపెట్టిన నిమిత్తమై. ఒకవేళ ఈ ప్రార్థన అంతటికి సారాంశంగా జ్ఞాపకం పెట్టుకోవాలని నేను ఆలోచన చేస్తూ చదువుచుండగా దేవుడు బయలుపరిచిన విషయం ఏంటి అని అంటే, క్రీస్తు అనే మీరు సంపూర్ణంగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు. Who is the one who has pleased God in all things? Extrovert. That you and I might be little Christ. ఆయనను సంతోషపరిచేవారుగా నా జీవితం ఉండాలి అనే ఒక గొప్పదైన లోతైన ప్రార్థనను, ఇదే ప్రార్థన యొక్క ప్యారలల్ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 14 నుంచి 18లో ఉన్న భాగంలో కూడా మనం చూస్తాం. మీరు ఆంతర్య పురుషుని యందు బలపరచబడి క్రీస్తు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో తెలుసుకున్నట్లు, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు దేవుడు కృప అనుగ్రహించలాగిన పౌలు ఎఫెసీ సంఘస్థుల కొరకై ప్రార్థించినట్టు చూస్తున్నాం. ఎఫెసీ యొక్క పత్రిక, కొలస్సీ యొక్క పత్రిక పౌలు రోమాలో మరి 3వ మిషనరీ జర్నీ ముగించిన తదుపరి రాసిన పత్రికలుగా మరి అనేకమైన ప్యారల్స్ మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఈ పత్రికలో పౌలు యొక్క ప్రార్థనను మనం చూస్తున్నప్పుడు మన ప్రార్థనా జీవితాలు ఆ రీతిగా బలపరచబడటకు, ఆ రీతిగా మనం ఎదుగుటకు మన ప్రార్థనా జీవితంలో ప్రభు సహాయం చేయాలని మరి ఆశపడుచున్నాను. నిజంగా నా ప్రార్థనా జీవితం ఆ రీతిగా, మీ ప్రార్థనా జీవితం ఆ రీతిగా ఎదగాలని దేవుడు ఆశపడుచున్నాడు. 13-14 వచనాల్లో మరి క్రైస్తవ జీవితం యొక్క ముఖ్యమైన విషయాలు కొన్ని జ్ఞాపకం చేసి పౌలు మరి ఈ యొక్క ప్రార్థన
ప్రార్థన అంశాన్ని, కృతజ్ఞత అంశాన్ని మరి మనం సారాంశంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. 15వ వచనం నుంచి క్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యంను మరి ఆధారంగా చేసుకుని ఆయన రాయొచ్చున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు ఇచ్చిన ఈ యొక్క పత్రికను బట్టి నా జీవితంలో మరి సాయంకాలం మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమై ఉంటుంది అంటే, ఆయన అన్ని విషయంలో ప్రాముఖ్యం కలిగిన వారిగా, ఆది సంబుద్ధుడిగా నా జీవితంలో ఉంటున్నారా? తన యొక్క ప్రియ పరిశుద్ధుల నిమిత్తమై, సంఘస్థుల నిమిత్తమై, వ్యక్తిగతంగా వారి నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లించేవారుగా, వారి కొరకే లోతైన ప్రార్థన అంశం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించే భారం, ప్రభువా నీవు నాకు ప్రభువా మీరు దయచేయండి అనే ఒక ప్రార్థనతో మనం ఈ యొక్క సాయంకాలం ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలోకి రావాలని చెప్పి ఆశపడచ్చు. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు మూసి తల వంచి మరి ప్రార్థన చేసుకుని, మరి నేటి కొరకై దేవుడిచ్చిన యొక్క వాక్య భాగం కేవలం వినివారు మాత్రమే ఉండి మనం మోసపరుచుకోనకుండా, నిజంగా ఇది మొదలుకొని ఆయన ప్రభువా అన్ని విషయంలో నీకు ప్రాముఖ్యం ఇవ్వటకు నాకు సహాయం చేయండి, మరి అన్ని విషయంలో నేను సంతోషపెట్టుటకు సహాయం చేయండి, అన్ని విషయంలో మరి ప్రత్యేకంగా సమస్యల విషయమై కృతజ్ఞత చెల్లించే ఒక కృతజ్ఞత హృదయాన్ని నా హృదయంలో పెట్టమని ప్రభుని అడిగి, మరి ఆ రీతిగా ఆయన కృపచే పొందుకుని ఈ స్థలం నుంచి ఆశీర్వాదంతో వెళ్ళటకు ప్రభు సాయం చేయగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, సాయంకాల సమయం కొలస్సీ పత్రికలోని శ్రేష్టమైన విషయాల్ని మా కొరకై మీరు దాచించి, మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభునందు ఆయన ఏ రీతిగా ప్రాముఖ్యం పొందుటకై అన్నిటికంటే ముందుగా ఉన్నవారై అన్నిటిలో ఆది సంబుద్ధులుగా ఉంటూ ఉండగా, మరి మా జీవితంలో సైతం ప్రాముఖ్యం పొందనర్హుడుగా ఉంటున్నారని జ్ఞాపకం చేసినందుకై అనాథ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాటన్నిటిలో మరి ఏది మా జీవిత ఆధారం కాదని, ప్రభువు నందు మాత్రమే మా యొక్క ఆధారం ఉందని గమనించి, మరి ఆయన యందు నూతన పరచబడి, ఆయన రక్తంచే కడగబడి, ఆయనకు అన్ని విషయాల్లో మా జీవితాల్లో ప్రాముఖ్యం ఇచ్చి సంతోషపెట్టినట్లు కృపనిమ్మని మా ప్రార్థనా జీవితాన్ని, మా కృతజ్ఞతా జీవితాన్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.